హలో 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 ఓజీ 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 వాషి వాషి నా లైఫ్లో సుజీత్ చేసిన పని ఏంటంటే ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల. ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చింది. ఇది ఎంత ఎందుకు మీకోసం యూ మ్యూజిక్ స్టార్ట్. ఓకే 1 minute. Come on. Wait. Hold on. Pause. Washi or washi? Check. Okay, Nisha. Washi or washi? It's a Japanese haiku. Sujit తన స్క్రిప్ట్ లో విలన్ తన క్యారెక్టర్కి నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు, హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆకాశంలో విహరిస్తున్నావు, నిన్ను కిందకి తీసుకొస్తా, నేల మీద కూర్చోబెడతా. అలాంటి సందర్భంలో ఈ పోయం ఈ హైకు వస్తుంది. నేను పాడాలనుకోలా, చెప్పాలనుకోలా. తమన్ కోరిక ఇది. తమన్ కోరికే కాదు, ఇది మీ కోరిక కూడా. రెడీ? ఓమి ఓమి అంటే ఉరుములు కూడా. ఓమి ఓమి ఓ మై డియర్ ఓమి, ఎగిరెగిరి పడుతున్నావు. నీలాంటి వాడిని ఎలా నేల మ్యూజిక్ ఓమి ఎగిరెగిరి పడుతున్నావు. గాల్లో ఎగిరి అందకుండా తిరుగుతున్నాడు. నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి నా చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పాడు. ఆ హైకు చెప్తాను విను. వాషి 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 Yasai no washio Korusu ni wa Mazu Tsubasama kiri wo tosu Hitsu yogaru Jimen ni yoshitara Mi o eguridasu Mega Miya nakunari Dokoni ikeba inoka wakaranaku suru soko de ashi o kitai. Soshite Yasai na shinzo Oye guridasu no da
Washi, oh washi. Washi, oh washi. Washi, oh washi. దీని అర్థం to kill a wild eagle, you need to cut its wings. When it falls in the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when you cut its legs and make it immobile. And that's when you pluck its heart. ఓజీతో పెట్టుకుంటే చావు ఎంత బలంగా ఉంటుంది అని చెప్పడం. The greatest opportunity to act with Imran Hashmi ji. झलक दिखला जा ने ఉర్రు తిరిగించిన ఇమ్రాన్ హష్మీ గారు. His scholars, brilliant performance. What a brilliant performer. అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను వచ్చి నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్, ఇది ఫైనల్ స్పీచ్ కాదా, ఇంకేమైనా మ్యూజిక్ ఉందా? కమ్ సుజీత్. మాట్లాడేచా? ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారంట. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది అని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s లో ప్రియాంక జీ ప్లీజ్ కమ్,
ప్రియాంక గారు ఒక 80s ఉండే హీరోయిన్. ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద హీస్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్. సినిమా మీరందరూ నాకే తెలియదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. లైఫ్ అంటే జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే. తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళేను. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది. ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు ట్రైలర్? Please bang this gong. Mike. ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా. ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది పుట్టినా రాదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం, ఇంకోటి వీటన్నిటిని అధిగమించి 25th వస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా,
సుజిత్ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్నాను. ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు. డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు, మాకు తెలుసు మా వాళ్ళకి. ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా, ముందు ఈరోజు మేము చూడాల్సిందే. చూద్దామా? సుజిత్ ఎవరు షో ఎవరు ప్లే మ్యూజిక్ ఎన్ని స్టార్ట్ చేస్తున్నాడు? మిగతా మ్యూజిక్ వర్షం శివమణి గారు, శివమణి love you. Why don't you do something? Do it. వర్షం మమ్మల్ని ఆపుద్దా? ఎవరు రాకండి, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. Money, do it. Hey, down. Andar kuchan.